గైస్ ఇస్ అక్లే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఏంటి ఎక్కడున్నారు? ఫ్యామిలీ మొత్తం వెళ్ళారనుకుంటుర్రా? ఎస్ గైస్, నేను మా మమ్మీ డాడీ అండ్ మా సిస్టర్ మేమైతే ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వచ్చాం. అంటే ఎంగేజ్మెంట్ అనమాట. మమ్మీ సైడ్ నుంచే డాడీ సైడ్ నుంచే అంటే డాడీ సైడ్ నుంచే. సో ఈ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఎవరిదో అని అంత తెలుసుకోవాలందా? చెప్తా వెయిట్ చేయండి. ఎవరిదంటే మా డాడీ వాళ్ళ మేనత్త కూతురు, అంటే మా డాడీకి మరదలు అవుతుంది. అంటే మాకేమవుతుంది గెస్ట్ చేయండి. సరే నేనంతా ట్రబుల్ ఇవ్వనులే మీకు. ఈ క్యూట్ పిల్లలు బాగున్నారా? బాగుంటే కామెంట్ చేయండి. అండ్ ఏమవుతారంటే పిన్ని అండ్ బాబాయ్ అవుతారు. సో మా పిన్ని బాబాయ్ ఎంగేజ్మెంట్కి అయితే మేము వచ్చాం గాయస్. ఇక్కడైతే మొత్తం కవర్ చేస్తాను మ్యాక్సిమం. గాయస్ ఇప్పుడైతే మీ నిహారిక ఎక్స్ప్రెషన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఎంగేజ్మెంట్ అని చెప్పినా కదా, పెళ్ళి కూతురు వాళ్ళ మమ్మీ అనమాట, గ్రీన్ శారీ. నేను ఇంకా క్లోజప్స్ ఉంటాయి చూడండి. అండ్ లాస్ట్లో మీకు పెళ్ళి కూతురు అండ్ పెళ్ళి కొడుకు ఎలా అనిపించారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. నేను వాళ్ళిద్దరిని దగ్గర చూపిస్తాను. ఓకే, వాళ్ళదైతే ఫోటోషూట్ అయితే ఇందాకే కంప్లీట్ అయింది. సో ఇక్కడి నుంచి అనమాట ఎంట్రన్స్. ఇది ఏ హోటల్, ఏ ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? ఆగండి, నేను లాస్ట్లో మొత్తం చెప్తాను. ఓకే, సో వెయిట్. ఇంకా నేనైతే తిని వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసి మా తాతమ్మ అనమాట. అంటే మా డాడీ వాళ్ళ నాయనమ్మ, అంటే మాకు తాతమ్మ. అండ్ గైస్ ఇప్పుడైతే మీకు నార్మల్ ఆడియో అయితే ఆన్ చేస్తాను. అండ్ గైస్ మా అందరికీ ఎంగేజ్మెంట్ ఎలా అవుతుంది, మ్యారేజ్ ఎలా అవుతుంది అందరికి తెలుసు కదా. సో ఇప్పుడైతే నేను ఆడియో అయితే ఇక్కడ రియల్ ఆడియో అయితే ఆన్ చేస్తాను. సో వినేద్దామా? వింటూ చూస్తే అదొక ఫీల్ ఉంటుంది. నేను చెప్తే మీకు ఎలా ఉంటుంది అంటే దాని ఆడియో కూడా ఉంటే రియల్గా చూసినట్టు ఉంటుంది కదా అనుకుంటారు కదా. సో అందుకని నేను ఆన్ చేస్తున్నాను. అండ్ గైస్ ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు, చూడొచ్చు. అండ్ గైస్ నేనైతే ఇది క్యాప్చర్ చేయడానికి ఒక యుద్ధమే చేశాను. ఎందుకంటే కెమెరామెన్స్ నాకంటే హైట్ ఉన్నారు. దాని తర్వాత ఫ్రంట్కి వెళ్ళి అప్పుడు తీస్తే ఉమ్మయ్య అని ఓకే అనిపించింది. ఎందుకంటే నేనైతే అంటే వీళ్ళ హైట్ చాలా హైట్ ఉన్నారు వీళ్ళు కెమెరామ్యాన్స్. అందుకని వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ కానీ అందరు హైట్ ఉన్నారు. అందుకని నేను అంత క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు క్యూట్గా ఉన్నారు చూడండి, ఒకసారి చూడండి ఎలా ఉన్నారు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, కామెంట్ చేయండి. క్యూట్ ఉన్నారా? అండ్ గైస్ నా అవుట్ఫిట్ నచ్చిందా? నేను బాగున్నానా లేకపోతే మా సిస్టర్ నిహారిక బాగుందా? కామెంట్ చేయండి. నేను లాస్ట్లో ఒక షార్ట్ వీడియో అంటే నాకు తెలియకుండా క్యాప్చర్ చేసింది అనమాట మా సిస్టర్, అదైతే పెడతాను. ఇక్కడైతే అందరు ఇప్పుడు ఫుడ్ దగ్గరికి వచ్చేసారు. సో ఇప్పుడైతే చూద్దామా ఏమేమి ఫుడ్ ఉంది, ఏమేమి వెరైటీస్ ఉన్నాయని చూద్దాం. వైట్ షర్ట్ వేసుకున్న ఒక అతను వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ డాడీ అనమాట. అంటే మాకు తాతయ్య వరుస అవుతాడు, డాడీ వాళ్ళ మేనమామ. సో ఇప్పుడైతే మన ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరైతే చూడండి. నాకైతే నేమ్స్ సరిగ్గా చూడలేదు నేను, బట్ చూడండి నేనైతే నేమ్స్ కూడా కవర్ చేశాను, మీరు చూడొచ్చు. చాలా వెరైటీసే ఉన్నాయి. ఫస్ట్ భక్షాలతో స్టార్ట్ చేసి ఇంకా ఉంటే వచ్చేసి మా బాబాయ్ అనమాట. హాయ్ చెప్పమంటే చూడండి, మిస్టర్ హ్యాండ్సమ్. ఇప్పుడైతే అన్ని వెరైటీస్, బటర్ చికెన్ చాలా ఉన్నాయి గాయస్ చూడండి. నేనైతే నేమ్స్ అంతా గుర్తులేదు నాకు, అంటే మర్చిపోయినా. అందుకని మళ్ళీ తిన్నది కూడా గుర్తులేదు. అది మాత్రం నన్ను కామెంట్స్ మాత్రం తిట్టకండి, ఎందుకంటే నాకు గుర్తులేదు, మర్చిపోయినా. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు. అందుకే నేనే మీకు అంటే ఇది మీ టెస్టింగ్ ఏం గాయస్ మీ ఐస్కి. నేను ఎంత ఫాస్ట్గా వీడియో ఉన్నా కానీ మీరు చూస్తే కంపల్సరీ గుర్తుపడతారు ఇది ఎట్లయినా బిర్యానీ. సో ఇంకా చాలా ఉన్నాయి చూడండి. అండ్ నేను నార్మల్గా ఒక చిన్న మ్యూజిక్ పెడతాను, అది చూస్తే ఎంజాయ్ చేయండి. मेरे दिल टूट गया నీతోనే ప్యారు హువా అన్న రోజులన్నీ యాదికొస్తేనే, నువ్వంటే ప్రాణమే నీతోనే లోకమే అన్న మాటలన్నీ మరిసిపోతివే. సూపర్ అదే పిల్ల నా మీద కుసింత ప్రేమ ఉండలేనే పిల్ల
పిల్ల నీ మోము చూడకుండమ్మా నువ్వు యాదికొస్తే ప్రాణమంతా పోయేనే పిల్ల నిన్ను చూడకుండా ఉండలేనే ఓ క్షణమైనా గాయస్ డిన్నర్ చేసినాక లంచ్ చేసినాక ఏమైనా తిన్న తర్వాత కూల్గా ఏమన్నా స్వీట్ తినాలనిపిస్తుంది కదా డెజర్ట్ ప్లేస్లో, కానీ ఇక్కడైతే ఐస్ క్రీమ్ అమేజింగ్ ఉంది. పిస్తా ఫ్లేవర్ అనమాట, చాలా బాగుంది. అసలు తింటుంటే తినాలనిపిస్తుంది, నిజంగా చాలా బాగుంది. మీకు కూడా ఇట్లా అలవాటు ఉందా? అంటే మనం తిన్న తర్వాత అంటే స్పైసీగా మనం తిన్న తర్వాత నార్మల్ తిన్న తర్వాత అయినా కానీ డెజర్ట్ కానీ మనం తీసుకునే అలవాటు ఉందా? నేను ఒక్కదాన్నేనా? నాకు తెలిసి మీరు కూడా అంటారులే. సో గైస్ ఇప్పుడైతే ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం. ఇది వచ్చేసి ఇంకా లిఫ్ట్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఒకేసారి లిఫ్ట్లో 2 లిఫ్ట్స్ ఉన్నాయి. బట్ అందరూ అంటే చాలామంది వెళ్ళొచ్చు కదా గాయస్ లిఫ్ట్లో, సో అట్లా అనమాట. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు నీకు చెప్పేది నీకన్నా అర్థమవుతుందని. నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే క్లిప్స్ అన్నీ జంబుల్డ్ అయిపోయినాయి గాయస్ అసలు. సో ఇట్స్ ఓకే, మీరు అర్థం చేసుకుంటారు నన్ను, నాకు తెలుసు, ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ లాగా కాదు గాయస్. సో ఈ క్లిప్ దీనికి ఏ సాంగ్ అయితే సెట్ అవుతుంది అందరూ. దేవత వైభువిపై నా కోసం వస్తివే నరకములో వేసే శిక్షే నాకేస్తివే. ఇంకా బాయ్ గాయస్. ఆగండి ఇంకా కొంచెం ఉంది. ఏంటంటే ఇంకా లిఫ్ట్ ఎక్కి కింద హోటల్ చూపిస్తా అని చెప్పినా కదా, అది వచ్చేసి మియాపూర్ సితారా గ్రాండ్ అనమాట. ఓకే నైస్, చాలా బాగుంది, విజిట్ అవ్వండి ఒకసారి. అండ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేదండి ఫాస్ట్గా, ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతి సెకండ్ నేను ట్రై చేస్తూనే ఉంటాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి కదా, అందుకని మీ సైడ్ నుంచి నాకు ఒక సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సూపర్ అదే పిల్ల నా మీద